నీ మొండితనం మూర్ఖత్వం ఏమిటో నాకు అర్థం కావట్లేదమ్మా. రాసిచ్చిన మందులు వాడకపోతే ఏ డాక్టర్ అయినా ఏం చేయగలరు చెప్పండి? ఏ మందులు వాడే ఉద్దేశం లేనప్పుడు ఇలా 10 రోజులకు ఒకసారి నేను రావటం దేనికి, పరీక్ష చేయటం దేనికి? ఎందుకో చెప్పనా డాక్టర్, చావుకి ఎంత దగ్గర పడుతున్నానో తెలుసుకోవడానికి. ఇలా అయితే చావు ఇంకెంతో దూరంలో ఉండదమ్మా. అయినా మీకు ఇదేం కోరిక? చావాలని కోరుకోవడం కూడా ఓ రకం రోగమే. ఆఖరిసారిగా చెబుతున్నాను, మీరు మందులు వాడకపోతే చాలా ప్రమాదం. నమస్కారం నరసింహ. ఓ డాక్టర్ గారా, కూర్చోండి. ఏమిటి విశేషాలు? మీ పెద్దమ్మాయి జానకి పరిస్థితి చాలా ప్రమాదంగా ఉంది. ఇచ్చిన మందులు ఏవీ వేసుకోకుండా మంకుపట్టు పట్టు కూర్చుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆవిడ అట్టే రోజులు బ్రతకదు. కాస్త మీరైనా. డాక్టర్ గారు, మీకు తెలియదా నా పెద్ద కూతురు జానకి చచ్చిపోయి ఇప్పటికీ 5 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ దానికి జబ్బు చేయడం ఏమిటి, చచ్చిపోవడం ఏమిటి? మీరొచ్చింది ఇందుకే అయితే మీరిక వెళ్ళొచ్చు. ఏమిటి ఏమిటి ఇది? ఇన్నాళ్ళు నిన్ను చూసే వెళ్ళలేకపోయినా కనీసం దగ్గరలో ఉన్నావున్న తృప్తితో ఉన్నాను. నువ్విలా ఆరోగ్యం పాడు చేసుకుని. అమ్మా, నిజంగా నా మీద కోపం లేదా అమ్మా? కడుపు చించుకు పుట్టిన బిడ్డలు తప్పు చేస్తే కన్నవాళ్ళకుండేది కోపం కాదమ్మా, కడుపు కోత. అమ్మా, ఇన్నాళ్ళు ఊరి చివర నేను ఒంటరిగా బ్రతికింది ఎందుకో తెలుసా? ఎప్పటికైనా నువ్వు దయదలిచి నా దగ్గరకు వస్తే ఓ నిజం చెబుదామని. ఏమిటమ్మా అది? అమ్మా, నేను కడప దాటి వెళ్ళడం మాత్రమే మీకు తెలుసు, కానీ ఆ తర్వాత ఏం జరిగిందో మీకెవ్వరికీ తెలియదు. నేను వెళ్ళిన మరుక్షణమే చేసిన పొరపాటు ఏమిటో తెలుసుకున్నాను. అమ్మా, నేను ఏ తప్పు చేయలేదమ్మా, ఏ తప్పు చేయలేదు. నేను చెడిపోలేదన్న ఈ నిజం చెప్పడానికి ఇన్నాళ్ళు బ్రతికున్నాను. నేను క్షమించమని అడగటం లేదు, దయచేసి ఒక్క నిజం నమ్మండమ్మా, నేను ప్రశాంతంగా చచ్చిపోతాను. అలానికే అమ్మా, నాకు తెలిసి నువ్వే తప్పు చేయలేదు. నా కడుపును పుట్టిన బిడ్డలు ఏ తప్పు చేయరని నాకు తెలుసమ్మా, నాకు తెలుసు. చాలమ్మా, ఆ ఒక్క మాట నాకు చాలు. అమ్మా, నాకు సహాయం చేసి పెడతావా? కన్న కూతురుగా కాదు, జీవితంలో అన్ని పోగొట్టుకుని చావడానికి సిద్ధంగా ఉన్న ఒక మనిషి ఆఖరి కోరికగా అడుగుతున్నాను. బావని ఒక్కసారి నాకు చూడాలని ఉందమ్మా. నాకు తెలుసు, పరువు ప్రతిష్టల్ని మంట కలిపి లేచిపోయిన ఆడదాన్ని ఏ మగాడు జన్మ జన్మలకి క్షమించడు. కానీ బావ దేవుడు లాంటి వాడు. ఆ దేవాలయం దాటి వస్తే గాని ఆ దేవుడి విలువ తెలియలేదమ్మా. ఏ కన్యలతో అతన్ని కరిగిస్తావు, ఎలా ఒప్పిస్తావు? ఈ ఒక్క సహాయం నాకు చేసి పెట్టమ్మా. అలాగేనమ్మా. అమ్మా, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు, నాన్నకి చెల్లాయి కూడా చెప్పొద్దు. చెప్పనని ఒట్టేయమ్మా. అలాగేనమ్మా, ఎవరికి చెప్పను. అత్తయ్య, మాట్లాడాలన్నావట? నేను చెప్పే విషయం ఎవరికి తెలియకూడదు బాబు, అందుకే ఇక్కడికి రమ్మన్నాను. ఏమిటత్తయ్య అంత తెలియకుండా విషయం? అదే అదే నీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు బాబు. అదేంటత్తయ్య, నేనేం పరాయి మనిషినా? నా దగ్గర సందేహం ఎందుకు, చెప్పు. నేను రాత్రి జానకి దగ్గరికి వెళ్ళాను బాబు. బాబు, ఒక్క మాట విని వెళ్ళు. కన్న బిడ్డ చావు బ్రతుకుల్లో ఉంటే కడుపు తీపి చంపుకోలేక కడసారిగా దాన్ని కళ్ళారా చూద్దామని వెళ్ళాను. ఈ తల్లి చేసింది తప్పనుకుంటే వెళ్ళు. జీవితంలో తొలిసారి అమ్మా అని పిలిచిన బిడ్డ మీద కన్న తల్లిగా కాస్త దయా జాలి చూపించటం న్యాయం కాదనుకుంటే వెళ్ళు బాబు, వెళ్ళు. అది నా చేతులు పట్టుకుని ఏడ్చింది. గడప దాటి బయటికి వెళ్ళినా నేనే తప్పు చేయలేదమ్మా అని పిచ్చి దానిలా మొత్తుకుంది.
బావ కట్టిన తాళే శ్రీరామ రక్ష నన్ను కాపాడిందని కూడా చెప్పుకుంది. బాబు, నిన్నొక్కసారి చూడాలని ప్రాధేయపడింది. బావనొక్కసారి పంపించమ్మా అని నా కాళ్ళు పట్టుకుని ఏడ్చింది బాబు. దాన్ని చూస్తే నా గుండెలు తరుక్కుపోయాయి. ఏ తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. తల్లిగా కంటే ఓ ఆడదానిగా ఎక్కువ ఏడుస్తున్నాను. బాబు, జరిగిన దాన్ని బట్టి నిన్ను దాని దగ్గరికి వెళ్ళమనడం తప్పే కావచ్చు, కానీ నువ్వు మంచివాడివని దయగలవాడివని నిన్ను అడుగుతున్నాను. చావు బ్రతుకుల మధ్య ముగిసిలాడుతున్న దాని చివరి ఆశ నెరవేర్చు బాబు. ఆ పిచ్చి దాన్ని ఒక్కసారి చూసిరా. చిన్నవాడివైనా నీకు చేతులెత్తి మొక్కుతాను బాబు. అత్తయ్య, నా మాట కాదనుకు బాబు. అలాగే తప్పకుండా వెళ్ళి చూసి వస్తాను. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం. నువ్వు ఇంటికి వెళ్ళు. నిజంగానే వచ్చావా? కూర్చో బాబా. బాబా జీవితాంతం నీకు తోడుగా ఉంటానని అగ్ని ముందు ప్రమాణం చేశాను. మాట తప్పి వెళ్ళిపోయాను. నీకు తీరని ద్రోహం చేశాను బావా. నీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా నాకు అర్హత లేదు. కనీసం నీ నీడనైనా తాకని బావా. నన్ను క్షమించు బావా, క్షమించు. జానకి, బావా, నన్ను పేరు పెట్టి పిలిచావా? ఇంకొక్కసారి నన్ను అలా పిలు బావా. జానకి, చాలు బావా, చాలు. మళ్ళీ నీ నోటితో అలా పిలిపించుకుంటాను అనుకోలేదు. జానకి, బావా, మనస్ఫూర్తిగా నన్ను క్షమిస్తున్నావా? జానకి, చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడేవాళ్ళని ఆ భగవంతుడు కూడా క్షమిస్తాడు. అత్త ఎంత చెప్పింది. అయితే నువ్వు నన్ను నమ్ముతున్నావా బావా? నిజంగా నేను చెడిపోలేదు బావా. నాకు తెలుసు జానకి, జానకి పవిత్రమైందని నాకు తెలుసు. బంగారు లేడిని కోరుకుని బ్రతుకంతా కష్టాలు పాలు చేసుకుంది ఆ జానకి. అందరి వాటి కోసం ఆశపడి బంగారం లాంటి బ్రతుకుని నాశనం చేసుకుంది ఈ జానకి. నాకే శిక్ష చాలదు బావా. దేవుడి లాంటి నీకు చేసిన ద్రోహానికి నాకే శిక్ష చాలదు. ఇంకా అనుభవించాలి. 7 జన్మలకి అనుభవించాలి బావా. జానకి, ఆడది చిన్న తప్పు చేసిన జీవితం నాశనం అయిపోతుందని చెప్పడానికి నీ బ్రతికే ఒక ఉదాహరణ.
ఈ నెమ్మది, ఈ ఆలోచన నీకు అప్పుడే ఉంటే నీ జీవితం ఇలా ఉండేది కాదు. ఇలా ఒంటరిగా దిక్కులేని దానిలో పడి నిన్ను చూస్తూ ఉంటే పోన్లే బావా, నాకిలా జరగవలసిందే. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని నాకే శాస్తి జరగవలసిందే. నాకు దొరికిన సౌభాగ్యాన్ని, సంతోషాన్ని నేనే దూరంగా విసిరేసుకున్నాను. నా కాపురాన్ని నా చేతులతో నేనే నాశనం చేసుకున్నాను. కళ్ళు మూసుకుపోయి కట్టుకున్న నిన్ను కన్న బిడ్డని కాదని వెళ్ళిపోయాను. ఇదంతా నా కర్మ బావా, ఇదంతా నా కర్మ. బావా, నేను నిన్ను మాట అడుగుతాను, కాదనవు కదూ? ఏమిటా జానకి? బావా, నేనింక ఎక్కువ కాలం బ్రతకను. నీ రాక కోసం, నీ కడసారి చూపు కోసమే పోయే ప్రాణం బిగబెట్టుకొని ఇంతకాలం బ్రతికాను. బావా, నేను నీ భార్యగా కాపురం చేసి ఉంటే నేను చనిపోయిన తర్వాత నువ్వు ధర్మంగా చేయవలసిన పని ఇప్పుడు నేను భిక్షగా కోరుకుంటున్నాను. నేను పోయిన తర్వాత నా శవాన్ని అనాథ ప్రేతంగా వదిలేకుండా నువ్వే తలకొరివి పడతావు కదూ? జానకి, అలా మాట్లాడుకో, నీకేం జరగదు. చెప్పు బావా, ఇది నా ఆఖరి కోరిక. చేస్తానని చెప్పవు, ఈ ఒక్క వరం ఇవ్వవు. అలాగే జానకి, ఎన్ని అడ్డంకులు వచ్చిన నీ ఆఖరి కోరిక తప్పకుండా నెరవేరుస్తాను. చాలు బావా, చాలు. ఇక నేను సుఖంగా చచ్చిపోతాను. అలా అనకు జానకి, నీకేం కాదు, నీకేం కాదు. వెళ్ళొస్తాను. బావా, ఏం లేదు. ఆఖరిసారిగా నేను మళ్ళీ చూడాలనిపించింది, అంతే. ఉంటాను బావా. బాబు గారు, జానకమ్మ గారు చనిపోయారు బాబు. ఐదు సంవత్సరాల క్రితం పంచాయతీ చేసిన నిర్ణయం ప్రకారం ఊరు చివరి కొబ్బరి తోటలో జానకి శవాన్ని అనాథ ప్రేతంగా గుర్తించి గ్రామాచారం ప్రకారం అంత్యక్రియలు జరిపించడానికి పంచాయతీ నిర్ణయించింది. అందుకయ్యే ఖర్చుల నిమిత్తం పంచాయతీ 36 రూపాయలనిస్తుంది. నువ్వేమంటావు రథే బావా? అల్లుడు, ఏమిటల్లుడు నీ విన్నది నిజమేనా? నువ్వు బయలుదేరి శవం దగ్గరికి. ఏమండి పంచాయతీ పెద్దగారు, మీరు చేసే తీర్మానాలు కట్టుబాట్లు ఊళ్ళో వాళ్ళకి గాని మీ కుటుంబానికి వర్తించవా? ఎందుకు వర్తించవు? తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సింది. మరి చెప్పండి ఆయన గారికి, తలకొరువు పెడితే ఏం జరుగుతుందో వివరంగా చెప్పండి. అల్లుడు, నువ్వు ఆ శవానికి తలకొరివి పెడితే మళ్ళీ ఊళ్ళో అడుగు పెట్టడానికి వీల్లేదు. మరోసారి ఆలోచించు బాబు. పోయిన వాళ్ళ కోసం ఉన్న వాళ్ళని దూరం చేసుకోకు.
నేను ఎవరిని దూరం చేసుకోవట్లేదు మాస్టర్. మావయ్య, జానకి చేసిన తప్పే ఉంటో నాకు తెలుసు. ఆమె ఎంత పవిత్రమైందో కూడా నాకు తెలుసు. ఆమె చేసిన పొరపాటుకు జీవితాంతం ఎంత శిక్ష అనిపించిందో కూడా నాకు తెలుసు. నిజానికి అదే చాలా ఎక్కువ. ఇవాళ ఆమె శవాన్ని కూడా శిక్షించాలనుకోవడం అర్థం లేని పని. ఒకనాడు ఆమె మెడలో పసుపు తాడు కట్టినందుకు ఆమె అడిగిన ఆఖరి కోరిక తీర్చడం మనిషిగా, భర్తగా నా కర్తవ్యం. ఈ విషయంలో ఎవరేం చెప్పినా నేను తెలుసుకోలేదు. నేనేమైనా పర్వాలేదు, నాకేమైపోయినా పర్వాలేదు. నా నిర్ణయం నాది, అది మారుతుంది. నువ్వు కూడా నన్ను వెళ్ళొద్దంటావు. జానకి తలకొరి పెట్టడం నా ధర్మం. నువ్వైనా నన్ను అర్థం చేసుకో. బావా, కుంకుమ ఒకటే తీసుకెళ్తున్నావు. ఇదిగో పసుపు. అక్క నింటి ముత్తైదుగానే పంపాలి. పద బావా.